హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ సకల సౌభాగ్యములు కలగవలెనని దేవుడు మీకు ప్రొటెక్షన్, హెల్త్, పీస్, జాయ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని నేను దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపచేతనే కదా మనము ఇంతవరకు ఉన్నాము. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి తీసుకువచ్చినందుకు ఆ దేవాది దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా వందనములు చెల్లించాలి. మేము ఈ మధ్య బెంగళూరుకు వెళ్ళాము. అక్కడ కొన్ని ప్రదేశాలు చూడడం జరిగింది. విధాన సౌదాకి వెళ్ళాము. అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే చాలా జనం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. సరే, అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని తిరిగి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియంకు వచ్చాము. ఇది హై స్కూల్ పిల్లలు, తర్వాత ఇంకా పైన చదివే పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి ఎడ్యుకేషనల్ మ్యూజియం అన్నమాట. ఇందులో మనకు చాలా ఉన్నాయి. అంటే సైన్స్కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వివరంగా చెప్పేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లలంతా కూడా చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. ఎంత రష్గా ఉందంటే చాలా అల్లరల్లరిగా ఉంది. ఇక్కడ డైనోసార్ ఒక చోట ఉంచబడింది. అదేదో మరి సెట్ చేసినట్లున్నారు. కొంచెం కదులుతుంది, ఒకసారిగా ఇలా గర్జించినట్లుగా పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. అలాంటిది ఒకటి ఇక్కడ ఉంది. దాన్ని చూసాము. అక్కడైతే ఇంకా జనాలు గుంపులు ఇంకా అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు, అది బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని. అలాంటి ప్లేస్లో మేము కూడా అది చూసాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మ్యూజియంలో పెద్దగా సెక్యూరిటీ కూడా వాళ్ళు ఏం పెట్టలేదు. అందరూ మొబైల్స్ పట్టుకొని చక్కగా పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల అలౌ చేయరు కదా, అయితే ఇక్కడ అలౌ చేశారు. బాగుంది. చాలామంది, ముఖ్యంగా పిల్లలకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అసలు పిక్చర్ తీద్దామంటే ఎంతమంది జనం అడ్డొస్తున్నారంటే కుదరడమే లేదు. అయినా వీలైనంతగా తీసామన్నమాట. ఈ మ్యూజియం చూడటానికి చాలా టైం పడుతుందండి, ఎందుకంటే అది ఒక్కసారి కొద్దిగా సేపులో చూసేది కాదు. ఉదయం వెళ్తే సాయంత్రం 6 వరకు టైం ఉంటుంది. 6 వరకు కూడా మనము అన్నీ కూడా వివరంగా చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే తప్పకుండా మనము దినమంతా గడపాలి. అలా గడిపితేనే దానిని చూడగలం. ఓపిక ఉండాలి. మరి పిల్లలైతే చాలా బాగా జ్ఞానం పొందుకుంటారు, ఎందుకంటే చదువుకునే పిల్లలకు చాలా వివరాలు అందులో ఉన్నాయి. మరి స్పేస్లో ఎలాగా ఉంటాయి అవన్నీ కూడా, వాటి గురించి కూడా ఉన్నది. మరి ఫిజిక్స్లో పుల్లి ఎలా పనిచేస్తుంది, కెమెరా ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చాలా ఉన్నాయండి. క్లాక్ ఎలాగా, లాక్ ఎలా తీస్తారు, వేస్తారు, దానికి ఏంటి, దాని యొక్క కెమిస్ట్రీ ఏంటి, ఎలాగ చేయాలి, ఇంకా మెకానిజమ్స్, చాలా విషయాలు ఉన్నాయండి. నిజంగా చెప్పడానికి రాదు, కానీ అన్ని వివరాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళడం జరిగితే, ముఖ్యంగా చదువుకునే పిల్లలు మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ మ్యూజియంకు తీసుకువెళ్ళండి. అక్కడ మనకు పిల్లలకు విజ్ఞానం
అందించే అనేక విషయాలున్నాయి. ఇదంతా కింద నుంచి పై వరకు ఆ మధ్యలో ఉండేటువంటి భాగము, ఆ భాగంలో ఎన్ని రకాల విషయాలున్నాయంటే దగ్గరుండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫ్లైట్స్ ఎలా తయారు చేశారు, మొదటి ఫ్లైట్స్ ఎలా ఉన్నాయి, రైట్ బ్రదర్స్ ఎలా చేశారు, అవి కూడా ఒక ఫ్లోర్లో ఉన్నాయి. ఇంకా స్పేస్కి సంబంధించి ఒక ఫ్లోరు, ఇలాగా రకరకాలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ మ్యూజియంలో చదువుకునే పిల్లలకు ఎంతగానో విజ్ఞానం అందుతుంది. మేము కూడా మా అక్కయ్య గ్రాండ్ సన్ని తీసుకొని వెళ్ళాము. ఆ అబ్బాయి 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మా అక్కయ్య కూతురు, మా అక్కయ్యలు, మేము మా నెఫ్యూతో కలిసి అందరం వెళ్ళామన్నమాట. చూడడానికి అంతులేనంత ఎక్కువగా ఉంది. ఆ జ్ఞానము విజ్ఞానము సంపాదించుకునే పిల్లలకు ఇది ఏమాత్రము అంటే ఎంతో విలువైనదిగా, ఎంతో జ్ఞాన సంపదను అందించేదిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్ళండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ద ఫస్ట్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా, ఈయన గురించి మనకందరికీ తెలుసు కదా. ఆయన జ్ఞాపకార్థంగా నిర్మించారు అనుకుంటున్నాను, నాకు క్లియర్గా తెలియదు. ఏది ఏమైనా ఎంతో విజ్ఞానాన్ని అందించే ఇలాంటి మ్యూజియంస్ మన పిల్లలకు చాలా అవసరం. మరి అలాంటి అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా చూసి ఆనందించండి. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.